నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కారణంగా రేపటి నుండి మరో 2 సంవత్సరాల వరకు వారి జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నారు. ఈ అదృష్టం కారణంగా వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి అనే విషయాల గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశి వారికి 1000 కోట్ల దేవతల అనుగ్రహం ఉండబోతుంది. ఈ అనుగ్రహం కారణంగా తులారాశి వారికి రాబోయే 2 సంవత్సరాల వరకు అదృష్టం పొందబోతున్నారు. అలాగే తులారాశి వారి జీవితంలో ఈ మార్పు కారణంగా కుటుంబం పరంగాను ఆరోగ్యపరంగాను మంచి ఫలితాలను పొందుతారు. అలాగే వీరు ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆరోగ్య సమస్యలన్నీ ఈ సమయంలో తగ్గిపోతాయి. అలాగే మీకున్న కుటుంబపరమైన సమస్యలు కూడా మీకు కలగబోయే అదృష్టం కారణంగా పరిష్కారం అవుతాయి. అలాగే ఈ సమయంలో ఈ తులారాశి వారు తరచూ శుభవార్తలను వింటూ ఉంటారు. వీరు ఈ సమయంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ఈ తులారాశి వారికి సమయంలో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీరు వారు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ తులారాశి గల వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీరు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. ఈ తులారాశి గలవారు ఎవరైతే పారిశ్రామిక రంగంలో ఉన్నారో వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే తులారాశి గల విద్యార్థులు ఈ సమయంలో చెడు వ్యసనాలకు అలాగే చెడు స్నేహితులతో పరిచయాలు పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ రాశి గల వారి తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే తులారాశి గల రాజకీయ నాయకులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు ఏదైనా సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. తులారాశి గలవారు ఎవరైతే సినీ రంగంలోనూ కళారంగంలోనూ పనిచేస్తున్నారో వారికి సమయంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల ఈ రాశి వారు శుక్రుడు యొక్క అనుగ్రహం పొందడానికి నవగ్రహాలను పూజించాలి. సో చూశారు కదండి, తులారాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులకు అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.